పేరుకు ఐఏఎస్ అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రభుత్వ అండదండలు చూసుకొని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. తమ హోదా బాధ్యతలు మర్చిపోయి ఇప్పుడేమో ఒకరి తర్వాత ఒకరు దర్యాప్తు బృందాల ముందు నిందితుల్లా నిలబడాల్సి వస్తుంది. మహేశ్వరం ల్యాండ్ కేసులో విచారణ ముందుకెళ్లే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కామ్ వాల్యూ 100 కోట్లు ఉంటుందనుకున్నారు, కానీ విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే అది వేల కోట్ల రూపాయలుగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాత్రదారులను, సూత్రధారులని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలని ఈడీ ఎంతో కసి మీద ఉంది. ఈడీ దూకుడు చూసి గతంలో తిరుగులేని అధికారాన్ని చెలాయించిన వారంతా హడలిపోతున్నారు. ఇప్పుడు తమ పేర్లు ఎక్కడ చెబుతారో, ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందోనని సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సుదీర్ఘ విచారణలో అమయ్ కుమార్ చెప్పిన మాజీ ప్రస్తుత అధికారులు ఎవరు? ఇంట్రాగేషన్ల తర్వాత వంతు వాళ్ళదేనా? మహేశ్వరం ల్యాండ్ కేసు దర్యాప్తు చేపట్టిన ఈడీ ముందు ఒకరి తర్వాత ఒకరుగా విచారణకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఎంఆర్ఓ ఆర్పి జ్యోతి, ఐఏఎస్ ఆఫీసర్, మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ల స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన ఈడీ మాజీ ఆర్డీఓ వెంకటాచారికి కూడా సమన్లు జారీ చేసింది. ల్యాండ్ స్కామ్లో నవంబర్ 7న తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసులో స్పష్టం చేసింది ఈడీ. ఎంఆర్ఓ జ్యోతి, మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ తర్వాత ఈడీ సమన్లు జారీ చేసిన మూడో అధికారి వెంకటాచారి. గతంలో మహేశ్వరం ఆర్డీఓగా పనిచేసిన వెంకటాచారి మీద ఎప్పటినుంచో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పైగా నాగారం భూ బదలాయింపుల సమయంలో ఈయనే ఆర్డీఓగా వ్యవహరించారు. ఎంఆర్ఓ జ్యోతి ఇచ్చిన సమాచారం ఆధారంగా అమోయ్ కుమార్ను ఎంక్వైరీకి పిలిచిన ఈడీ అమోయ్ను సుదీర్ఘంగా ప్రశ్నించింది. వీళ్ళిద్దరి తర్వాత ఆర్డీఓ వెంకటాచారిని విచారణకు రమ్మనడంతో ఉత్కంఠగా మారింది. అదే సమయంలో అమోయ్ కుమార్ విచారణ సమయంలో కొంతమంది సీనియర్ అధికారుల పేర్లు చెప్పారనే ప్రచారం జరుగుతోంది. మాజీ కలెక్టర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాజీ జాయింట్ కలెక్టర్ ఎస్ హరీష్, అప్పటి భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ని కూడా ఈడీ ఇంటరాగేట్ చేసే అవకాశముందంటున్నారు. సీసీఎల్ఏ పదవిని గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు నవీన్ మిట్టల్, మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిర్వహించారు. అందుకే ఈ కేసు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది. ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత సమీపంలో ఉంటుంది నాగారం విలేజ్. అందుకే ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్. రికార్డులో ఇవన్నీ ప్రభుత్వ భూములే. ఈ ల్యాండ్స్ చుట్టూ న్యాయ వివాదాలు కూడా కమ్ముకున్నాయి. అయినా సరే ఈ ల్యాండ్స్ను తాము కొనుగోలు చేశామని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించేవారు కొందరైతే ఇంత విలువైన భూములు ఎలాగైనా కొట్టేయాలన్నది ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నం. రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని రెచ్చిపోవడం, దానికి ప్రభుత్వ అధికారుల అవినీతి, అత్యాశ తోడవడంతో ఇన్నాళ్ళు అత్యంత సైలెంట్గా సాగిపోయింది ఈ వ్యవహారం. కోట్ల రూపాయలు విలువైన భూముల చుట్టూ స్కామ్ జరగడంతో ఈడీ రంగంలోకి దిగింది. దీంతో కోట్లు కూడబెట్టిన అధికారులంతా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు క్యూ కడుతున్నారు. తక్కువ ధరకే భూములు కొట్టేసిన వారేమో అవి తమకు ఎక్కడ కాకుండా పోతాయేమోనని టెన్షన్ పడుతున్నారు. మా భూములు మాకు ఇప్పించండి అని ఈడీ ఆఫీస్కి క్యూ కడుతున్నారు బాధితులు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో 50 ఎకరాల భూదాన్ భూముల చుట్టూ నడుస్తోంది వివాదం. సర్వే నంబర్ 181, 182లోని 102.2 ఎకరాల భూమి డిస్ప్యూట్లో ఉంది. మొదట్లో ఈ భూమి జబర్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో ఉండగా తర్వాత ఆయన కొడుకు హజీ అలీఖాన్ 50 ఎకరాల ల్యాండ్ను భూదాన్ బోర్డుకి దానం చేశాడు. 2021లో తాను హజీఖాన్ వారసురాలనని, అందులో 40 ఎకరాల భూమి నాదేనంటూ కాదరున్నిసా బేగం అనే మహిళ సక్సెషన్కు దరఖాస్తు చేసుకుంది. అప్పటి ఆర్డీఓ, తహసీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ అందరూ కలిసి ఆ భూమిని కాదరున్నిసా పేరు మీద ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత ఆ ల్యాండ్ను ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్కు విక్రయించారు. కానీ ఈ భూమికి అసలైన వారసులం తామంటూ మెహదీపట్నానికి చెందిన దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి మొత్తం వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. తనతో పాటు ముజాఫిర్ హుస్సేన్ ఖాన్కు ఈ భూమి చెందుతుందనేది అతని వాదన. ఈ వ్యవహారంలో తహసీల్దార్ నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిందనే ఆరోపణలున్నాయి. దీంతో మహేశ్వరం పిఎస్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ఆధారంగా విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టగా మనీ లాండరింగ్ కావడంతో తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. నానక్రామ్గూడ ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ స్థలం రెగ్యులరైజేషన్ విషయంలోనూ అక్రమాలు జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. మరోవైపు భూదాన్కు చెందిన 50 ఎకరాల భూమి
నిషేధిత జాబితాలో ఉందని, ఆ ల్యాండ్ తమదేనని భూదాన్ బోర్డు వాదన. నాగారం భూ వివాదం ఎప్పటినుంచో నలుగుతున్నప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ అమోయ్ కుమార్ ఈడీ ఎదుట విచారణకు హాజరవడంతో భూదాన్ భూముల వ్యవహారం మరోసారి హైలైట్ అయింది. అమోయ్ కుమార్ గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి కలెక్టర్గా, ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ మాజీ కలెక్టర్ అవినీతి చిట్టా చిన్నదేమీ కాదంటున్నారు బాధితులు. పేరుకే ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఫక్తు ల్యాండ్ మాఫియా లీడర్గా ప్రవర్తించారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నాడీయన. ముఖ్యంగా రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న సమయంలో అక్కడి రైతులను బెదిరించి అక్రమంగా వారి నుంచి విలువైన భూములు లాక్కున్నారని ఆ ప్రాంత రైతులు ఇప్పటికే రెవెన్యూ అధికారులు, పోలీసులకు కంప్లైంట్ చేశారు. అటునుంచి ఈ కేసు ఈడీకి షిఫ్ట్ అవడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అమోయ్ కుమార్ను సుదీర్ఘంగా ఇంటరాగేట్ చేశారు. ఇప్పటికైతే అమోయ్ వ్యవహారం విచారణ దగ్గరే ఉంది. ఆయన్ని ఇంకా నిందితుడిగా ప్రకటించలేదు దర్యాప్తు అధికారులు. కానీ భూ అక్రమాలు, అవినీతిలో అమోయ్ కీ రోల్ ప్లే చేశాడనే డేటాను కలెక్ట్ చేశారంటున్నారు. అలాగే అక్రమంగా భూములు పొందాలని ప్లాన్ చేశారంటూ 2021 నుంచి పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు కాదరున్నిసా, మహ్మద్ మున్వర్ ఖాన్, ఆర్పి జ్యోతి, బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్, ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ కొండపల్లి శ్రీధర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి వీరందర్నీ A1 నుంచి A7గా ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ 7గురు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రెవెన్యూ రికార్డులను తారుమారు చేయటం, నకిలీ ప్రాపర్టీ పాస్బుక్స్ జారీ, ఫేక్ సేల్ డీడ్లు సృష్టించి నేరపూరిత కుట్రకు ప్లాన్ చేశారని ఫిర్యాదుదారులు దస్తగిరి షరీఫ్, ముజాఫిర్ హుస్సేన్ ఆరోపించారు. విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే ముందు అన్ని సంచలనాలే ఉండొచ్చంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అమోయ్ చేసిన భూ బదలాయింపుల విలువ దాదాపు 2000 కోట్ల రూపాయల పైనే ఉంటుందనే చర్చ జోరుగా జరుగుతుంది. ఇక పై అధికారులు రిటైర్ అయి రిలాక్స్ అవుతున్న మాజీ ఐఏఎస్ పెద్దల్ని కూడా విచారిస్తే ఈ చిట్టా పెరుగుతూ పోవడం ఖాయంలా ఉంది. ఇదంతా తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనని కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగులు, ఆ జిల్లాలో పనిచేసిన మిగిలిన కలెక్టర్లు ఎంతో కంగారు పడుతున్నారు.